ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపురుషాయ పరమాత్మనే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమః. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నవగ్రహాలు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలయిక, యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది. రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక మాయలాగా ఉంటుంది. జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం, అదృష్టం కలిసి రావడం కానీ, ధనయోగం సిద్ధించడం కానీ, మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు, ఒక ఛాయాగ్రహాలు అన్నమాట. ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం ప్రకారంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగారకుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక ధనలాభాన్ని, విదేశీయానాన్ని, మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా, అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా, ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ఈజిప్ట్ కంట్రీస్లో కానీ, ఇటువంటి ఎడారి ప్రాంతంలో అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుకేతులు కారణమవుతారు. ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుకేతుల అనుగ్రహం కావాలి. దాంతో పాటుగా దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం, మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది, రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుకేతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేసుకోవడం వల్ల, శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని కాలసర్ప దోషం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా ఈ యొక్క కులింగ కాలసర్ప దోషము, తర్వాత కాళింది కాలసర్ప దోషము, పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము, మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము, మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికి అంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల, నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం, సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల, నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం, ప్రతినిత్యం కూడా మంగళవారం పూట, ఆదివారం పూట, గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా, సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా
పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదన చేయడం వల్ల రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. సంతాన కారకుడు అవుతారు. రాహుకేతులంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్నించం కూడా పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది. మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు. ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ, ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ, అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ, పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం, ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం, అప్పుల బాధల్లో పడిపోవడం, ఇదంతా కూడా రాహుకేతు దోషంగా చెప్పడం జరుగుతుంది. సంతానం ఆలస్యంగా అవుతుండడం, కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల. అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్పప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధికృతులు ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభం, ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా 2026 ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సింహరాశి జాతకులకి 2026 సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా రాహుకేతు సంచారం అంతా కూడా వక్రగతిలో సంచారం జరగబోతుంది. ప్రధానంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ యొక్క సింహరాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి వక్రగతి సంచారం అంతా కూడా రాహుకేతు అంతా కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం, సింహరాశులు అంతా కూడా కేతు సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం, ఈ యొక్క సర్పగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఎవరి జాతకంలో కనుక రాహుకేతులు ఈ యొక్క స్తంభంలో అంతా కూడా నవగ్రహాలు ఉంటాయి కనుక దాన్ని ఈ యొక్క కాలసర్ప దోషం అని చెప్పేసి అని అంటారు. ప్రధానంగా చూసుకుంటే కులింగ కాలసర్ప దోషం కానీ, పద్మ కాలసర్ప దోషం కానీ, ఈ యొక్క ధనుంజయ కాలసర్ప దోషం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కాలసర్ప దోషాల్లో వివిధ కాలసర్ప దోషాలు ఉంటాయి. ఆ దోష నివారణ అంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా, మాయా చూపించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. దర్యోగ కారకుడు, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా, అదృష్టాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ కారకులు అవుతారు. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ, ఈ యొక్క జూన్ 14వ తారీఖు నుంచి బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో మార్పు వలన ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సింహరాశి జాతకులకి అదృష్ట యోగం కలిసి ఇవ్వబోతుంది. ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కానీ, వ్యాపారంలో మార్పు లభించడం కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ, స్టార్టప్ బిజినెస్ అనేది మొదలు పెట్టుకోవడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, సూర్య ఆరాధన చేయడం, జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం వల్ల, ఆవునేతు దీపారాధన చేయడం వల్ల, రావి చెట్టు దగ్గర విశేషంగా ఆవునేతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణాలు చేయడం, ఎక్కడైతే రావి చెట్టు దగ్గర ఈ యొక్క జోడు నాగలు అనేది సర్పాలు ఉంటాయో, ప్రతిష్ఠ చేసిన సర్పాలు ఉంటాయో, ఆ సర్పాలకంతా కూడా మంగళవారం, గురువారం, ఆదివారం రోజున పౌర్ణమి, అమావాస్య వేళల్లో అంతా కూడా సర్పాలకంతా కూడా విశేషంగా పూజ చేయడం, మానసదేవి చరిత్రని పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మరియు అస్థిక మహాముని యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలిగి అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ప్రతినిత్యం కూడా రాహువుకి, కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా రాహుకేతు ప్రీతికరంగా మినువులు, ఉలువలు దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జన్మజాతకంలో ఉంటే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.